నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా. పౌర్ణమి అనేకదాయకము అని అంటారు. ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత దాగి ఉంటుంది. ద్వాదశ్యాం పౌర్ణమాస్యాం చెప్పి 12 అమావాస్యలు 12 పౌర్ణములు మనం ఉంటుంటాయి. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఒక మార్గశిర పౌర్ణిమ అనేటువంటిది ఎంతో మంది కుటుంబాలకి వృద్ధినిస్తుందండి. కృత్తికా నక్షత్రంతో వచ్చింది, మృగశిర నక్షత్రంతో రావాలి వాస్తవానికి. కృత్తికా నక్షత్రంతో వచ్చింది. దీని యొక్క ప్రభావం ఒక విధానాన్ని అనుసరించి కొంతమందికి జీవితాలను ఇస్తుంది, మరొక విధానాన్ని అనుసరించి కొన్ని ప్రమాదాలు, రక్తదారుణ నేత్రాలు అంటుంటారు చూసారండి, చాలా ప్రమాదాలు జరిగే రోడ్డు మొత్తం రక్తం ప్రవహిస్తుందంట. అటువంటిది కూడా మనం చూడవలసిన అవకాశాలు ఎక్కువగా కనిపించినాయి. అంటే ప్రత్యేకించి ఎవరికి జరుగుతుంటాయి ఇలా అనేది ఏమైనా, అంటే ఏదైనా రాశి నక్షత్రము ఎలా? అసలు తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అట్లా ఎందువలన తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటే, కుజుడితో రావాల్సినటువంటిది రవితో వచ్చింది. ఇది దృష్టిలో ఉంచుకొని మేము రాబోయేటువంటి ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని కొంతమందిని 1వ తారీఖు బయలుదేరి 2వ తారీఖు కల్లా ఉజ్జయిని పంపిస్తున్నామమ్మా. కుజుడు జన్మించిన క్షేత్రం అది ఉజ్జయిని. కుజుడు జన్మించిన క్షేత్రం ఓంకారేశ్వరుడు ఉజ్జయిని పంపిస్తున్నాం. అక్కడ కుజుడికి ప్రత్యేకమైనటువంటి శాంతి నిర్వర్తించాలి. కుజుడికి ప్రత్యేకంగా త్రిరావృత్తంగా శాంతి అనేటువంటిది నిర్వర్తిస్తే ఈ యొక్క జరగబోయేటువంటి, కుజుడు రక్తకారకుడు. త్రిరా అంటే 3 రాత్రులా? ఒక్కటే నక్షత్రానికి 3 సార్లుగా. ఓకే ఓకే. అంటే కుజుడికి మామూలుగా ఇప్పుడు 7,000 జపం, త్రిరావృత్తము అనగా 3,021 21,000 జపము, అధిదేవత ప్రత్యధిదేవత కలిపి పాశుపత విధానాన్ని అనుసరించి అక్కడ చేసి హోమం కూడా చేసి రావడానికి కొంతమందిని పంపించడం జరుగుతుంది. కొన్ని ప్రయోగాలు మన పీఠంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే, మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రం వారు ప్రధానం. ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాల వాళ్ళకి సమస్య ఉన్నది, వీరు ప్రధానం. అలాగే కుజదోషం అనేటువంటిది ఎవరికైతే ఆపాదించి ఉన్నదో వారందరూ కూడా వారి ఇళ్ళ దగ్గర ఉన్న దేవాలయాలు కానీ, దేవాలయాలకు వెళ్ళో లేదా ఇంటికి ఒక పురోహితుని పిలిపించుకోను అంగారక సహిత సుబ్రహ్మణ్య త్రిరావృత్త పాశుపత శాంతి అని ఉంటుందమ్మా. అది ఒక 3 రోజుల ముందు నుంచి మొదలు పెట్టించుకొని 4వ తారీఖుకి పౌర్ణమి నాటికి పూర్తి చేసుకునేటట్టుగా చేసుకోవడం చాలా శ్రేయోదాయకం. ఎందువలనంటే కుజుడు రక్తకారకుడు. చాలా ప్రమాదంలో ఎర్రటి రక్తపు మడుగు మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది, ఎవరికైనా కావచ్చు. ఎప్పటి వరకు అండి? కనీస మాత్రంగా ఒక 18 నుంచి 22 రోజులు వ్యవధి. పౌర్ణమి నుంచి 22 రోజుల వ్యవధి. కొన్ని విచిత్రమైన సంఘటనలు, అంటే ఈ రకంగా కూడా ప్రమాదాలు జరుగుతాయా? ఆల్మోస్ట్ నేను 2వ తారీఖు చెప్పానమ్మా. ఇది ఎప్పుడు? 2వ తారీఖు నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని నేను దీనికి సంబంధించి చెప్పాను. అలాగే అర్థమవుతుందని చెప్పి 12వ తారీఖు మళ్ళీ నవంబర్ 12వ తారీఖు మరలా ఒకసారి నేను యుఎస్ఏలోనే ఉన్నప్పుడు 14వ తారీఖు నుంచి మనకు మకర సంక్రమణానికి ఒక 8-9 రోజుల ముందు వరకు జరగబోయేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను 12వ తారీఖు ఒక వీడియో అమెరికాలో ఉన్నప్పుడే
అంటే చేయడం దాదాపు జరిగింది. సంక్రాంతి పండగకి ఒక 10 రోజుల ముందు అంటే జనవరి ఆ, ఫస్ట్ వీక్ వరకు కూడా. వరకు కూడా 14వ జనవరి నవంబర్ 14 నుంచి ఏం జరగబోతుంది అనేటువంటిది విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తామని చెప్పి వీడియోస్ చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమిటా అంటే ఈ పౌర్ణమికి కుజ నక్షత్రం రావాల్సింది రవి నక్షత్రం వచ్చింది. ఉమ్, రవి అనంటేనే గ్రహాలలో క్రూరమైనటువంటి గ్రహం. ఉహు, గ్రహాలలో క్రూరమైన గ్రహం రవి, కుజుడు కలయిక. ఈ రెండు అనేటువంటిది కారణం వలన ఆయనేమో ఎండతో చంపేస్తాడు, వేడితోటి ఆయన చంపుతాడు. రోగక్రమంగా ప్రమాద రూపంలో ఈయన ఇబ్బంది పెడతాడు కుజుడు. కాబట్టి ఈ ఇద్దరి నుంచి మనం తప్పించుకోగలగాలి అంటే సుబ్రహ్మణ్యపూర్వకంగా అంగారక పాశుపత ప్రయోగం అనేటువంటిది శాంతి చాలా తప్పనిసరి. అలాగే కుజదోషంతో ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగం. ఇందాక మీకు ఒక మాట చెప్పాక ఒక యోగం కూడా ఉంది అని. అవును ఆ అవును. యోగం ఏమిటి అంటే షట్కృత్తికామఖ్య యోగం వహంతి అని. ఆ రోజు ఒక రీతిలో కృత్తికా నక్షత్రం అనేటువంటిది ప్రభావం ఉన్న చేత అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కనుక ఉమ్, ఆ రోజు ఆ పర్వదినంగా కూడా దాన్ని పురస్కరించుకొని కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయవలసిన ఆరాధనలు చేసుకొని అంగారక పూర్వక షణ్ముఖ పాశుపత శాంతి అనేటువంటిది నిర్వర్తించుకోవడం వలన ఎంతో మంది గర్భస్రావాలు ఆగిపోతాయమ్మా. ఆహా. అంటే మంచిదే. అదే అంటున్నా, ఉమ్, ఒక ఉమ్, మంచి ఒక చెడు అన్నా. అవును. ఎంతో మంది గర్భస్రావాలు ఆగిపోతాయి. కుజదోషంతో వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వారికి ఆ యోగం వరిస్తుంది. సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం అందుతుంది ఖచ్చితంగా. ఇది ఆ సుబ్రహ్మణ్య అంగారక పూర్వకంగా షణ్ముఖ పాశుపత శాంతి అని ఒక ప్రత్యేక విధానం ఉంటుంది. ఉమ్, అది నిర్వర్తించుకోవడం వలన వీరికి ఇది జరుగుతుంది. సుబ్రహ్మణ్య పూర్వకంగా అంగారక పాశుపత శాంతి ఇందాక ఏదైతే చెప్పుకున్నాం దాని వలన ఉమ్, ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడగలుగుతాము. ఓకే. ఈ రెండు ఏకకాలంలోనే భగవంతుడు మనకు ఇస్తున్నాడమ్మా. ఇస్తాను. కాబట్టి అంటే ఒక కంట్లోంచి నీరు, ఒక కంట్లోంచి పాలు, ఒక కంట్లోంచి ఇంత పాలు, ఒక కంట్లోంచి రక్తం అంటారే, ఉమ్, అలా రావడానికి సిద్ధంగా ఉంది. ఉమ్, ఉమ్, దీన్ని మనమే తెలుసుకొని ఆచరించి తద్వారా నష్టం అనర్థం ఎవరికైనా ఒకటే. మీకైతే ఒకటి నాకైతే ఒకటి కాదు కదండి. కాకపోతే మీకైతే ఒకటి నాకైతే ఒకటి. మీకు వస్తే బాగా వచ్చిందిలే, నాకు వస్తూ అమ్మో నాకు వచ్చిందో రాయినో అని ఏడుస్తాం మనం. అంటే మనిషి తత్వం చెప్తున్నా. ఉమ్, ఎదుటి మనిషికి కష్టం వస్తే వాడికి అంతే కావాలంటాం. అదే కష్టం మనకు వస్తే ఇట్లా కూలపడిపోతాం ఏంటో. అప్పుడు దాన్ని మనం అనుభవిస్తున్నాం కదా మరి. కానీ నువ్వు నీకు సిగ్గుంటద్దు అనుభవిస్తున్నాం కదా అనేటప్పుడు ఎదుటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నువ్వు నవ్వావుగా, నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తారంటారు. ఇదే అనమాట. కనుక ఎదుటి మనిషికి కష్టం వచ్చింది నవ్వద్దు, ఉమ్, సహకారం చేయకపోతే మానేసి, కానీ నవ్వద్దు. నువ్వు ఉమ్, నవ్విన రోజు నాడు నీకు వస్తుంది అంతకు మించిన కష్టం, అనుభవించడం కష్టం అది. కాబట్టి అవి మాలాంటి వాళ్ళు ఏం చెప్తారు, నాయన కష్టం నీకైనా నాకైనా వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే, అది రానంత వరకే. ఉమ్, అది వస్తే నువ్వు మొత్తం కట్టి కుడిపేస్తుంది ఎవరినైనా సరే. కనుక దీనికి బ్యాలెన్స్డ్ అవసరం. ఇది ఉమ్, మంచి చెడు రెండు ఒకే తాటి మీద రాబోతున్నాయి. రాబోతున్నాయి. కాబట్టి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుజుడికి సంబంధించి అంగారక షణ్ముఖ పాశుపత శాంతితో ఉమ్, ప్రయోగ హోమంతో భ్రూణ హత్య అంటారు వీటిని. వాటిని నిర్వీర్యం చేయవచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. అంటే అబాషన్స్ కాకుండా. ఉమ్, ఉమ్, అది 1వ నెలైనా 2వ నెలైనా 3వ నెలైనా ఎప్పుడైనా అబాషన్ అంటే ఆ తల్లి కడుపుకోతాయి. అవును. వాడు ఏమిటో వాడు రూపేంటో రంగేంటో ఏమిటో తెలియదు, కడుపుతో రాగానే ఆనందపడతారు. అబాషన్ అయితే బాధ వర్ణనాతీతం. కాబట్టి దాని నుంచి అబాషన్స్ కాకుండా కాపాడుకోవడానికి అది ఉపయోగం. ఉమ్, కుజదోషం బాగా వచ్చి వివాహం కాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అది నివృత్తి. ఓకే. ఇవి ఒకటి. ఉమ్, ఇటువైపు నుంచి చూస్తే కుజుడు రక్తకారకుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి 18-20 రోజుల్లో రాబోయేటువంటి ప్రమాదాలని హరించడం కోసం ఆ విధానం. ఈ రెండిట్లని, ఉమ్, రెండు భాగాల్ని సమపాలంగా తీసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నిర్వర్తించుకోగలిగితే ఆ రోజున జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా బయటపడగలుగుతారండి ప్రతి ఒక్కరు. అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుందనా అది చేసుకోవడం వల్ల? పెట్టకుండా ఉండాలని
గుడ్డి కన్నా మెల్లొత్తమంటారు కదండి. గుడ్డి కన్నా మెల్లొత్తమంటారు. కాబట్టి కష్టమైనా, నష్టమైనా ఒక ప్రయత్నం చేయండి. పోతే ఏమవుతుంది? ఒకరోజు మీకు వేస్ట్ అవుతుంది. దాని ఫలితం రాదలుచుకుంటే 10 ఏళ్ళు హాయిగా ఉంటారు. వాస్తవం. ప్రమాదాలు లేకుండా. అంతే కదండీ. ఆ ఒక్క ప్రయత్నం చేయడం శ్రేయస్కరం పౌర్ణమి రోజు నాడు. గురుగారు, మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా ఏదైనా క్షేత్ర దర్శనం గాని, ఆలయ దర్శనం గాని చేసుకుంటే బావుంటుందా? అంటే ఎన్నెన్నో క్షేత్రాలున్నాయి, ఎన్నెన్నో ఆలయాలు గూడా ఉన్నాయి. విశేషంగా ఏ క్షేత్ర దర్శనం చేసుకోవచ్చంటారు ఆ రోజున? తప్పకుండా అమ్మ. ఆ రోజు కృత్తికా నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఒక రహస్యం నేను మీకు వివరిస్తా. హ్మ్. ఇది సకల మానవాళికి శుభకరమైనటువంటిది. శోభాయమానమైనటువంటిది. ఆ క్షేత్రమునందు ఇప్పటికీ ఓ 18 సంవత్సరాలలో ఒక 700 మందికి పైన సంతానాన్ని అందించింది. ఓహో! అలాగే అంతమందికి పైన వివాహ యోగాన్ని కూడా ఇచ్చినటువంటిది. విజయవాడ దగ్గర మాది. హుహు. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత తాడేపల్లి ఏదో ఉంది. అక్కడ కొండ మీద 18 ఏళ్ల క్రితం ఒకతనికి స్వామివారి కల్లో కనిపించి, నేను కొండ మీద ఉన్నాను. నన్ను నువ్వు కాపాడుకో. ఎట్లా నీ పిల్లవాడిని నువ్వు కాపాడుకున్నట్టుగా, రక్షించేట్టుగా కాపాడు అన్నారు. కొండ మీదకి మార్గం కూడా స్వామివారి కల్లోను చూపించారు. ఓహో! సరే అతను ఆ మార్గాన్ని, ఆ రాళ్ళు, కొండలు ఎక్కుంటూ పైకెళ్తే అంత చిన్న పుట్ట. అతను సొంత డబ్బుతో కింద నుంచి పై వరకు మెట్లు వేశాడండి. చాలా చిన్న ఒక మొబైల్ షాపు. అతనిది. అందులో వచ్చేటువంటి ప్రతి రూపాయిని తన కుటుంబాన్ని పోషించుకుంటూ కొండ మీద వరకు మెట్లు వేసేశాడు. చాలా అద్భుతంగా. హ్మ్. నాగుల చవితి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి కానీ, హ్మ్. షష్ఠి అనేటువంటిది వచ్చినప్పుడు, లేకపోతే కృత్తికా నక్షత్రం అనేటువంటిది వచ్చినప్పుడు జనాలు చాలా విశేషంగా స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు. వందలాది మందికి సంతానం కలిగిందమ్మా అక్కడ. ఓకే. అది చాలా విశేషం. సంతానం కలిగిన ముందో, అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు, సంతానం కలిగిన తర్వాత ఒక బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అంటే ముందు ఏమైనా మొక్కుకుంటేనా? ఏం లేదు. ఏం లేదు. నార్మల్‌గా. అక్కడికి వస్తారు. హ్మ్. అక్కడేవో వాళ్ళు పాలు పొంగించుకోవడం ఏవో చేసుకుంటుంటారు. షష్ఠికి అక్కడ సంతానానికి సంబంధించినటువంటి హోమం. హ్మ్. అలాగే కృత్తికా నక్షత్రం ఒకటి. హ్మ్. ఆ కృత్తికా నక్షత్రం రోజు నాడు విశేషంగా యజ్ఞప్రసాదం ఇస్తారక్కడ. అంటే యజ్ఞం చేసిన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రపూర్వకంగా హోమం చేసి ఆ ప్రసాదాన్ని, యజ్ఞ ప్రసాదాన్ని అందిస్తారు. ఓకే. అది తీసుకున్న వాళ్ళల్లో 10లో 9 మందికి సంతానం కన్ఫర్మ్. ఓకే. 10లో 9 9 మందికి ఖచ్చితంగా సంతానం. అదొక రూఢి అక్కడ హుహు. జరుగుతుంది అట్లా. ఒకళ్ళకైతే ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆపరేషన్ చేయించుకున్నారు. కొంతకాలం స్వామివారి దగ్గర ఎప్పుడూ సేవ చేసుకుని, నాకు మగ పిల్లవాడు కావాలని వాళ్ళు ఎప్పుడు కోరలా. ఆయన దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నారు. అనుకోకుండా అమ్మాయి గర్భవతి అయింది. ఓహ్! ఇద్దరికీ ఆపరేషన్ అయిపోయింది. హ్మ్. మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి వెనకాల పాము పడగ ఇచ్చినట్టుగా ఇక్కడి వరకు వస్తుందండి. మచ్చా? ఆ! అంటే ఆ శిరస్సు చూస్తే వెనకాల ఆహా! తలే అలా ఇలా అనిపిస్తుంది. మామూలుగా ఇదంతా నార్మల్‌గానే ఉంటుంది. కానీ కాస్త పర్టిక్యులర్‌గా చూస్తే హ్మ్. పాము పడగ ఇచ్చినట్టుగా ఇలా చక్కగా హ్మ్. కనిపిస్తుంది శిరస్సు. అంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి మా ఇంటికి జన్మించారు. రకరకాలుగా హ్మ్. చెప్పుకుంటూ పోతే అనేకమున్నాయండి. హ్మ్. ఇవాల్టికి కూడా సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కృత్తికా నక్షత్రం ఒకటి, షష్ఠి ఒకటి, పర్వదినాలొచ్చినప్పుడు ఒక అక్కడ చిన్న ట్యూబ్ లైట్ ఉంటుందమ్మా రాత్రిపూట. అసలు లైట్ లేకుండా ఉండకూడదు కాబట్టి చిన్న ట్యూబ్ లైట్ ఏసేస్తారు. ఎవరో టార్చీ లైట్ వేస్తే, హ్మ్. లైట్ ఫోకస్ వేస్తే ఎలా అయితే గనక ఫోకస్ పడుతుందో, అలాంటి ఫోకస్ పడుతుంది ఎప్పుడో ఒక రోజు. మంగళవారం కావచ్చు, షష్ఠి లేదంటే కృత్తికా నక్షత్రం. ఎక్కడ పడుతుంది? ఆ పుట్ట మీద మొత్తం అంతా అటు ఇటు ఒక వైబ్రేషన్ శక్తిలాగా అది. ఓకే. ఓకే. ఎవరన్నా చూస్తే వీళ్ళెవరో టార్చీ లైట్ తోటి ఏదో వేస్తున్నారు హ్మ్. అన్నట్టుగా హ్మ్. కనిపిస్తుంది. మరెందుకని అలా ప్రకాశంగా ఆ ఉంటుందంటారు? ఒక నీడ? 10 నిమిషాలు, 5 నిమిషాలు ప్రకాశవంతంగా వస్తుంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. కొండ మీదకెళ్తాం కదా! కొండ కింద నుంచి 60 అడుగులు ఉందమ్మా పుట్ట పైకి. హుహుహుహు. ఇంత పుట్ట కాస్తే ఇప్పుడు 7 అడుగులో ఎంతో పెరిగింది. 18 సంవత్సరాలలో 7 అడుగులు పైకి పెరిగింది పుట్ట. ఓహో! అక్కడ దేవతా సర్పం ఉంది అనేటువంటిది బాగా నమ్ముతారు. నమ్మకం. కొన్ని రోజులలో అక్కడికి వెళ్తున్నప్పుడు తెలియకుండా మగలి పువ్వు వాసన అవి వస్తూ ఉంటాయి.
మొగలి పువ్వు వాసన వచ్చిందంటే ఇక దేవతా సర్పం ఉన్నట్టే. ఓకే. ఓకే. అయిన వాళ్ళు కాని వాళ్ళు అక్కడికి వెళ్ళలేరమ్మా. అంటే హ్మ్. ఎవరనుకుంటే వాళ్ళు వెళ్ళలేరు. వెళ్ళలేరు. ఆ! ఎవరికైతే గనక యోగం అనేటువంటిది ఆపాదింపబడుతుందో వారు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. హ్మ్. 14 అడుగుల సర్పం 18 ఏళ్ళకి దానికి కాపలా కాస్తుందనేటువంటిది అక్కడ. ఆలయాన్ని. హ్మ్. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అక్కడికి రావడానికి కూడా ఒక యోగం ఉండాలనేటువంటిది ఒక విధానం ఉంది. తిరిగి కొండ వరకు వచ్చి అని తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓహో! అంటే అక్కడి దాకా ఎళ్ళినా యోగం లేదు. పైకి వెళ్లి దర్శించుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఒక చక్కటి దివ్యమైనటువంటి నాగశక్తి అనేటువంటిది తిరుగుతుందనేటువంటిది ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఎందుకు చూపించడానికి బయటికి ఇవ్వట్లేదంటే ఎవరో టార్చ్ లైట్ వేస్తే లైట్ వేస్తే ఫోకస్ లైట్ వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందది వెలుతురు. రకరకాలుగా దాని గురించి కామెంట్స్ చేస్తారు. హ్మ్. నమ్మరు. ఓకే. నీ నమ్మకంతో నాకు పనేంటి అని చెప్పి నేను మీకివ్వచ్చు. కానీ విషయం తెలియకుండా చూసి రకరకాలుగా మాట్లాడుకోవడం వల్ల నా వంశాలు నాశనం పోతాయి. సుబ్రహ్మణ్య ఉంది స్వామి లేనిది గురించి. మాట్లాడడం వల్ల. ఆ! కాబట్టి ఒక వంశాన్ని నిలబెట్టడానికి మనం కారకులు కావాలి. నాశనం కావడానికి మనం కారకులు కావద్దు. అవును. అంటే అది చూసినప్పుడు 100లో 90 మందికి అది ఏదో లైట్‌లు పెట్టారనిపిస్తుంది. హ్మ్. కానీ హ్మ్. ఒక 10 మంది ఉంటారు. ఆ జాగ్రత్తగా పరిశీలనతో చూసినప్పుడు ఒక ఆకృతులు మనం చూడగలుగుతాం. అంటే ఎటువంటి ఆకృతులు? సర్పాకృతి. ఆ నీడలోనే. రూపాకృతులండి. హుహు. జాగ్రత్తగా స్లో మోషన్‌లో చూసినట్లయితే హ్మ్. సర్పం వచ్చి వెళ్ళినట్టుగా ఒక రూపం దాన్ని మనం చూడగలుగుతాం. ఓకే. ఓకే. అంత సమయాన్ని జాగ్రత్తగా స్లోగా చేసుకొని చూసేంత సమయం మనకు లేదు. అవును. కాబట్టి వీళ్ళేదో ప్రమోషన్ కోసం చేస్తున్నారులే రకరకాలుగా అనుకుంటారు. ఆ అవకాశం కూడా ఎవరికీ ఇవ్వడానికి అవకాశం లేక నేను వదిలేసా. ఆ సర్పం గూడా కనిపిచ్చిందా గురుగారు కొంతమందికి ఎప్పుడైనా? కనిపించిందమ్మా. కనిపిచ్చింది. అంటే అక్కడనే లైవ్‌లో కనిపిచ్చిందా? లైవ్‌లోనే కొంతమందికి కనిపించింది. ఓకే. కనిపించిన వాళ్ళు మాకు ఆ దర్శనం కలిగింది అని అన్నారు. ఆహా! అలాగే శ్వేతనాగుని కూడా చూశామని చెప్పి ఒకళ్ళిద్దరు అన్నారు. ఓహ్! నేనైతే చాలా చూడలేదు. రేర్‌గా ఉంటాయేమో ఆ! గదా! శ్వేతనాగులు. హ్మ్. చూశామని అన్నారు. 18 ఏళ్లగా ఒకతనికి కల్లో కనిపిస్తే దాన్ని జాగ్రత్తగా ఇవాల్టి వరకు తీసుకుంటూ వచ్చారు. కాపాడుకొచ్చి. అసలు విషయం ఏంటంటే అండమ్మా, రేపు 4వ తారీఖు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ యజ్ఞప్రసాదం ఇస్తారు. ఓహో! ఆహ్, సుబ్రహ్మణ్య, షణ్ముగ కొన్ని రకాల మంత్రాలతో, కొన్ని రకాల మూలికలతో హ్మ్. హోమం చేసి ఆ యజ్ఞ ప్రసాదాన్ని సంతానం ఎవరైతే కనుక సంవత్సరాలైంది సంతానం కలగట్లేదు అనేటువంటి బాధలు ఎవరైతే ఉంటారో వారికి ఆ యజ్ఞ ప్రసాదం ఆ రోజు అందిస్తారమ్మా. అది ప్రసాదాన్ని తీసుకున్న వారిలో 10-9 మందికి సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది. ఆ ఒక్కళ్ళకి ఎందుకు కలగదండి? కర్మయోగం. హ్మ్. అంటే ఏమిటంటే కొంతమంది తప్పదు కాబట్టి చెప్తున్నాను. డేట్‌లో ఉన్నవాళ్ళు కూడా బాధ ఉంటుంది వాళ్ళకి సంతానం కలగట్లేదని చెప్పి. హ్మ్. హ్మ్. కొంతమంది పనికిమాలిన పాపిష్టి పని మనుషులందరూ కూడా డేట్‌లో ఉన్న గుళ్ళలోకి వెళ్ళొచ్చు. నేను వెళ్ళా అని చెప్పి వీడియోస్ పెడుతుంటే, ఆ వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యి ప్రసాదాలకొచ్చేస్తున్నారట. సంతానం కోసం హ్మ్. ఇబ్బంది పడేవాళ్ళ అక్కడికి. హ్మ్. ఆ! అంటే మామూలుగా కొంతమంది వీడియోస్‌లో నాకు డేట్ వచ్చిందండి వాళ్ళ రెండో రోజు. నేను గుళ్ళోకెళ్ళాను నాకేం కాలేదని చెప్పి పెట్టుకు తెస్తున్నారు. పనికిమాలిన పాపిష్టి వాళ్ళంతా. సిగ్గు, ఎగ్గు లేక. అవి చూసి ఇంప్రెస్ అయ్యి వాళ్ళెవరో వెళ్లారు వాళ్ళకేం కాలేదు కదా! నాకు కూడా ఏం కాదు కదా! అనుకుంటే అలా వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఫలించదు. హుహు. కాబట్టి అటువంటి వాళ్ళు రావద్దు. ఎందువల్లంటే భగవంతుడు ఏం చెప్పాడంటే అమ్మా, దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. హ్మ్. ఒక మగవాడికి కనుక అటువంటి పరిస్థితొస్తే ఆ బాధ అనుభవించినప్పుడు తెలుస్తుందండి. ఆ స్త్రీ ఆ 3 రోజులు ఎంత నరకం అనుభవిస్తుందో. కొంతమందికి అసలు తినబుద్ధి కాదు. కొంతమంది స్వీట్లు తింటారు. కొంతమంది ఏమీ తినరు. ఆ 3 రోజులు ఒక దయ్యం పట్టిన వాళ్ళున్నట్టుగా కొంతమందుంటారు. వాళ్ళ బాధది. ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు. ఆ టైంలో కూడా కొంతమంది మగవాళ్ళు వాళ్ళ బాధను అర్థం చేసుకోకుండా ఇచ్చేయలేదు నానా రకాలుగా టార్చర్ పెడుతూ ఉంటారు. ఆ 3 రోజులు ఉండేటువంటి వాటిల్లో వాళ్ళు పడేటువంటి బాధ ఏదైతే ఉంటుందో, వాళ్ళని పెట్టేటువంటి మానసిక క్షోభ ఏదైతే ఉంటుందో, అది వాళ్ళ వంశానికి ఉసురులాగా తగులుతుందండి. అంటే ఏ ఏ విధమైన ఆ పరిణామం అమ్మాయికి ఉంటుందంటారు? ఇబ్బందొస్తుంది. హ్మ్. హ్మ్. ఇబ్బందొచ్చినప్పుడు కూడా మగవాడు ఆ అమ్మాయిని నువ్వది చేయలేదు ఇది ఆ 3 రోజులు ప్రశాంతంగా పక్కన కూర్చోమని చెప్తారు. హ్మ్. ఎందుకనంటే మెంటల్‌గా ఆమె అప్‌సెట్ అయిపోతుంది. శారీరకంగా, మానసికంగా. ఓ పక్కన కూర్చొని భగవంతుని నామస్మరణ మనస్సులో భగవంతుడా నాకు ఈ బాధ లేకుండా చూడవయ్యా అని.
ఆ పరిస్థితుల్లో నువ్వు వంట చేయలేదు రకరకాలుగా. అంటే ఇవ్వాలంటే ఉద్యోగాల పేరు మీద రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఆ బాధ అనేటువంటిది ఎందుకు వెళ్తున్నారు? ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఉద్యోగం ఉంటే నా కుటుంబం, ఇవి వాళ్ళ బాధలు. అవి అవతల వాళ్ళు వినరు. అప్పుడు అవతల వాళ్ళకి పడేటువంటి శిక్ష చాలా కఠినంగా ఉంటుందండి భగవంతుడు ఇచ్చేది. ఎందువల్లంటే అమ్మాయికి డేటు వస్తుంది అంటే మాతృత్వానికి మూలం అది. ఆ మాతృత్వానికి మూలమైనటువంటి స్త్రీ ఎప్పుడైతే కనుక ఒకవేళ వివాహమైంది, గర్భవతి కావాలి అని అంటే 6వ రోజు తర్వాత నుంచి జరిగేటువంటి ప్రక్రియకి గర్భవతి అవుతుంది. కానీ ఈ 3 రోజు 4 రోజుల పాటు ఆమెకి ప్రశాంతత లేకుండా నువ్వు చేసేటువంటి చిత్రవధకి ఆమెకు ఆ యోగం కోల్పోతుంది. ఆ ఒక్క శాపం ముసురు మొత్తం నీ వంశానికి తగులుతుంది. ఓహో! అంటే అది స్త్రీ శాపం కింద మారుతుందా గురుగారు? కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నటువంటి వారు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ శాపం నుంచి విముక్తులు అవ్వడానికి కూడా మంచి అవకాశం తరుణం ఇది. తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రక్రియ చేస్తాంటే నీ వంశాన్ని భగవంతుడు వచ్చి కాపాడు. ఇంకా ఒక అవకాశం ఇచ్చాడు, అమ్మాయిని ఇబ్బంది పెట్టావు, అయినా సరే నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నా సరిదిద్దుకోవడానికి. వచ్చి ప్రసాదం తీసుకో, పాల్గొను. ఇక్కడి నుంచి అటువంటి విషయాలు వదిలే. కాదు నేను ఇలా చేస్తాను అని అంటే ఆ తర్వాత నువ్వు 60 అడుగులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన ఆ దోషం నుంచి నువ్వు బయటికి వాళ్ళే. అవునా? అంత బాధ అంటే ఎక్కువది. కాబట్టి ఇటువంటి అనేక బాధలకి విముక్తి గర్భస్రావాలకే కాకుండా జన్మతహాగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి అనేక ప్రయత్నాలు విఫలమయ్యినట్టు వారందరికీ కూడా రేపు 4వ తారీఖు కృత్తికా నక్షత్రం రోజు నాడు చేసేటువంటి విశేషమైన హవనంతో ఇచ్చేటువంటి ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదంతో వాళ్ళ కలుపు పడుతుందమ్మా. అది ఖచ్చితం. ఆ రోజుకి విశేషం అక్కడ. మరి మిగతా రోజుల్లో వెళ్ళి మొక్కుకుంటే వెళ్ళొచ్చు, ఉండదంటారా? శుభ్రంగా. ఎప్పుడైతే అంటే కొన్ని ప్రక్రియలు ప్రత్యేకతగా ఉంటాయి. కొన్ని ఆయన జన్మ నక్షత్రం వచ్చినప్పుడు, ఆయన తిథి వచ్చినప్పుడు కొన్ని యోగాలు కలిసి రావాలమ్మా. ఆ యోగం కలిసి వచ్చినప్పుడు చేసేటువంటి క్రతువు ఉంటుంది. ఇప్పుడు పుట్టినరోజు వేరు, పెళ్లి రోజు వేరు, నిత్యం వేరు, ఒకరోజు స్పెషల్ అయితే ఉంటుంది. అలా స్వామివారికి సంబంధించినటువంటి స్పెషల్ డేస్ కొన్ని ఉంటాయి. ఆ డేస్ ఏమిటి అంటే కొన్ని యోగాలకు సంబంధించి ఉంటుంది. ఆ యోగానికి సంబంధించి ఉన్నప్పుడు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క క్రతువుని చేస్తారు. ఆ క్రతువు నిర్వర్తించినప్పుడు ఆ ప్రసాదమే అనుగ్రహఫలంగా ఆ కుటుంబాన్ని వృద్ధి చేస్తుందమ్మా. అంతటి పర్వదినం అదైతే విషయం. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.